సపోజ్ సపోజ్ మనకు కష్టం వచ్చి ఎవరికన్నా బాధ చెప్పుకున్నామే అనుకో, ఏదో ఉపాసకు అట్లా చెప్పుకున్నందుకు ఎన్నోళ్ళు గిట్ల కాదురా గట్ల ఏం కాదు నీకేం అవ్వదు ధైర్యంగా ఉండని చెప్పే వేరే ముచ్చట ఉంటుంది కదా. కానీ కొందరు అట్లుండరులా, నేనే ఒక సాగు చస్తానరా నాయన అంటే వీని బాధలు నాకే చెప్తాడేంది, నేనెవరికి చెప్పుకోవాలి అని అనుకుంటారు కదా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే డోలు పోయి మద్దలకు చెప్పుకున్నట్టు, అంతేనా కాదా. నాకే రందులున్నాయిరా అంటే నీ రందులు ఒకట నానెత్తికి అని అనుకునేటోళ్ళు కూడా ఉంటారు కదా. అంతే వట్టురి, లోకంలో కష్టాలు లేనిది ఎవరికి, రందులు లేనిది ఎవరికి, ఎవరికి వాళ్ళకు ఎక్కువనే, అంతేనా కాదా. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు తీసినా అంటారా, ఎందుకో చెప్తా పారి. ఫస్ట్ గీ సీన్ చూడుర్రి, విక్రమార్కుడి సీన్ మస్తుగా ఉంటది, జోక్ కూడా ఉంటది. ఇప్పుడు కంగనా రనౌత్ అక్క కాడికి రారి చెప్తా, అక్కగారు ఏమంటుర్రో వినాలి, అర్థం కాకుంటే నేను చెప్తా గానీ. मैम लेकिन लोगों का ये भी सवाल है कि वैलिडेटेड नहीं सर 1 मिनट हमें आप मुझसे मुझ पे चढ़ाई करने आई है कि प्रश्न करने आई है? हाँ जी हम मैम सब चढ़ाई मत करिए, प्रश्न करिए, हम भी यहीं के वासी हैं, ठीक है. आप हमें नोचने आएंगे तो हम कैसे काम करेंगे आपके लिए. बिल्कुल शांत हो जाइए पहले तो, और ये जानिए कि मेरा भी घर यहाँ पे है, मुझ पे क्या बीतती होगी. मेरा भी रेस्टोरेंट यहीं पे, जिससे कल 50 रुपए का बिजनेस हुआ है, 15 लाख की सैलरी ही है, 50 रुपए का बिजनेस हुआ, मुझ पे भी क्या बीती, मेरी भी तो, मेरी दर्द भी आप समझिए ना. मैं भी इंसान ही हूँ, मैं भी अकेली लड़की हूँ इस समाज में, आप ही की तरह एक सिंगल वुमन हूँ, तो मेरी भी आप आपका समझिए. విన్నారా ఏందంటే కంగనక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి నియోజకవర్గానికి ఎంపిక కదా. అయితే ఆ మండి నియోజకవర్గానికి వరదలతోని హారిగోస పడ్డదట. అక్కడ జనాలకు కూడుగూడు లేకుండా అయిందట పాపం. మరి వాళ్ళకు పెద్ద దిక్కు ఇప్పుడు కంగనా రనౌత్ అక్కనే కదా. గిట్లా గట్ల కష్టం వచ్చింది మాకు, కొలువులు కూడా పోతలేము, మా దందాలు కూడా బంద్ అయిపోయినాయని జర మీరే మాకు సాయం చేయాలని ఏడ్చుకుంటా బాధ వైపు చెప్పుకున్నారట. ఇక వాళ్ళు గిట్ల చెప్పుకునేందుకు మేడం గారే విక్రమార్కుడు సినిమా చూయించింది వాళ్ళకు. మేడంకు ఒక పెద్ద హోటల్ ఉన్నది కదా, ఇక ఆడ హోటల్లో కష్టాలు రివర్స్ లో చెప్పుకున్నదట సాయం కోసం వచ్చిన జనాలకు. మీకే కాదు నాకే చాలా కష్టాలు ఉన్నాయి, నా హోటల్లో పనిచేసేటోళ్లకు నెలకు 15 లక్షల రూపాయల జీతం ఇయ్యాలి, కానీ ఏం చేస్తాం ఒక్కరోజే 50 రూపాయలు వచ్చింది, ఈ 50 రూపాయలతోని జీతాలు ఎట్లు ఇయ్యాలి, నా ఇల్లు ఎట్లా గలవాలి అని వాళ్ళతోని రంది వాడుకుంటా చెప్పిందట. ఇక మేడం గారి హోటల్ కష్టాలు విన్నాక ఆమె కాడికి వచ్చిన జనాలు ఏమనాలో అర్థం కాక కిక్కు అంటే ఒట్టిగా ఇంకేమున్నది వట్టు, నాకంటే పెద్ద గరీబు మా ఎంపీఏ అనుకుంటా మేమే ఏదో ఒకటి మేడంకు సహాయం చెయ్యాలని అనుకుంటా వెనక్కు మర్రిరట. అట్లుంటది మరి కంగనక్క అంటే. ధైర్యం కోసం వచ్చిన వాళ్ళతోనే ఉల్టా ఓదార్పు చేయించుకున్నాడంటే చిన్న ముచ్చట కాదు కదా.